నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి చాలా వాడి వేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక 2 రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదైతే జర్నలిస్ట్ కేఎస్ఆర్ లైవ్ షోలో సాక్షి టీవీలో ఒక డిబేట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో జర్నలిస్ట్ అయినటువంటి ఎవరైతే కృష్ణంరాజు అనే వ్యక్తి ఆయన కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళల మీద అది వేశ్యల రాజధాని అంటూ కూడా కామెంట్లు చేయడం చాలా దుమారం లేచింది. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా అట్టుడికిపోయే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఇటు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా కృష్ణరాజు గారిని కూడా ఏకిపారేస్తున్నారు సోషల్ మీడియాలో. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేయడం జరిగింది. సో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ని నిరసిస్తూ ఈరోజు సాక్షికి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో విభేదిస్తున్నారు. ఎవరో జర్నలిస్ట్ మాట్లాడిన దానికి కేఎస్ఆర్ గారికి సంబంధం ఏంటి? లైవ్ షోలో యాంకర్గా తను మాట్లాడడం చేశారు తప్పితే అతను కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి దీనికి ఏమి సంబంధం లేదంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం, ఆయన దాని మీద విమర్శలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి అరెస్ట్ జరిగింది. అరెస్ట్ నిరసిస్తూ కూడా ఈరోజు అందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, నిజంగానే ఏపీ రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అంటే కక్షపూరితంగా జరుగుతున్నాయా, లేకపోతే నిజంగానే న్యాయం ధర్మం అంటూ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే రవి గారు. బాగున్నారా? ఫైన్. రైట్. ఏపీ రాజకీయాలు చూస్తుంటే మొత్తం కూడా చాలా వాడివేడిగా, అంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు వాళ్ళు. సంవత్సర కాలంలో కూడా కొన్ని సర్వే సంస్థలు నిర్వహిస్తే 160 సీట్లలో ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే 75 సీట్లు వచ్చేటట్టుగా కనపడుతున్నట్టు కూడా కొన్ని సర్వే కేకే సంస్థ, ప్రధానమైన సంస్థ, ఎందుకంటే గత 2023లో ఆయన చెప్పినట్టుగా జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే లైవ్ షోకి సంబంధించి ఇట్లాంటి అమరావతి మహిళల మీద, ఎందుకంటే అమరావతి రైతులంటే మహిళలంటే గతంలో ల్యాండ్లు ఇచ్చిన రైతులు, అందులో మహిళలు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పుడు ఈరోజు మొత్తం అందరూ కూడా మహిళా సంఘాలు కావచ్చు, అందరూ కూడా మీ మీద ధ్వజమెత్తుతున్నారు. ఏంటి సార్ అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు మా మీద ధ్వజమెత్తడానికి మేము అన్నామా? పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటుంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు ధ్వజం కాదు, ఇంకేదైనా ఎత్తవచ్చు. ఇప్పుడు నేను మీ ఛానల్కి వచ్చా, చర్చా వేదికలో అనేక చర్చా సందర్భాల్లో కూర్చున్నాం. వాడి వేడిగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఒకళ్ళు బూతులు తిట్టుకునే దాకా కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి మీరేం చేస్తారు? దాని మీద మీకు మీద కూడా కేసు పెట్టాలి, లేదంటే మీ చైర్మన్ గారి మీద కేసు పెట్టాలంటే అది తప్పు కదా. సో ఇప్పుడు అనేక ఛానల్లో అనేక డిస్కషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఆ రోజు ఏదో చర్చా వేదికలో ఒక అమరావతి అనేటటువంటి రాజధానిని దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి ఏంటి నిజంగా దేవతల రాజధాని అని సందర్భం వచ్చినప్పుడు, లేదు ఇది ఆ టైప్ ఆఫ్ రాజధాని అని ఆయన అంటాం అనేది నిజంగా తీవ్రంగా ఖండించాలి. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఎవరైతే వివిఆర్ కృష్ణరాజు గారు ఆ సందర్భంగా ఆ రోజు మాట్లాడినటువంటిది, ఆయన వేరే దాన్ని లింక్ చేస్తా దాన్ని ఆ టైప్ ఆఫ్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. సో అక్కడ పలానా వర్కర్లు ఎక్కువ ఉన్నారనో, పలానా నివేదికలు ఇచ్చినాయనో అలాంటి మీరు చెప్పితే ఓకే, కానీ దాన్ని మీరు ఆ టైప్ ఆఫ్ రాజధాని రాజధాని అనేది అంటం అనేది తీవ్రంగా ఎవరైనా కూడా ఖండించాల్సిందే. ఈ రోజు ఆ రోజే జరిగినటువంటి రోజు తర్వాత రోజు ఇది బయటకు వచ్చింది. తర్వాత రోజు తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేయటం, తర్వాత రోజు వాళ్ళ ఛానల్లో డిస్కషన్ పెట్టడం ఆర్గనైజ్డ్ గా. అది జరిగిన రోజు రాలా, ఉదయం చర్చా వేదికలో జరిగితే శుక్రవారం రోజు అది జరిగింది. చర్చ మార్నింగ్ 7:30 to 8:30 టైంలో శుక్రవారం రోజు అసలు ఎవరికి తెలియదు. శుక్రవారం రోజు శనివారం బాగా వైరల్ అయింది. అది జరిగింది లైవ్. తర్వాత అవన్నీ లైవ్ అయిపోగానే అది మొత్తం లింక్ కూడా పెట్టుంటారు, లింక్ పెట్టారు, కట్స్ కూడా వచ్చినాయి కాబట్టి లింక్ పెట్టుంటారు. సో శుక్రవారం ఎవరు దాని గురించి మాట్లాడలా. జరిగిన రోజు లైవ్ చూసినాక ఎవరు మాట్లాడలా, ఆ రోజు అలా మాట్లాడలా. శనివారం ఉదయం నుంచి స్టార్ట్ చేశారు తెలుగుదేశం సోషల్ మీడియా. దాని తర్వాత శనివారం తెలుగుదేశం మెయిన్ మీడియా దాని మీద డిబేట్లు. ఆదివారం చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఎంత దారుణం! ఒక్కసారి ఎవరన్నా ఒక తప్పుగానో లేదంటే అసందర్భంగానో ఎవరన్నా మాట్లాడితే దాన్ని మీరు 100,000 సార్లు ముఖ్యమంత్రి పోస్ట్ చేశారంటే లక్షలాది మంది చూస్తారు కదా. అది ఆ రాజధాని అని చెప్పి మీరే పత్రికల్లో పెట్టి ఈరోజు ఎవరు అవమానిస్తుంది ఆ ప్రాంతాన్ని? ఇది పాయింట్ నెంబర్ 1. ఆ రోజు జరిగినటువంటి చర్చకి యాంకర్ గారికి ఏం సంబంధం ఉంటుంది అంటే మోడరేటర్ కి సంబంధం ఉండదు కదా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే అతను
జర్నలిజంలో 50 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన వయసు 70 ఏళ్ళు. ఆయన 20 సంవత్సరాల వయసు నుంచే జర్నలిజం మీద ఉన్నాడు. అనేక పత్రికల్లో పనిచేశాడు, అనేక టీవీ ఛానల్లో పనిచేశాడు. 18 సంవత్సరాలుగా చర్చా వేదికలు నడుపుతున్నటువంటి అనుభవం. ఏ రోజు కూడా ఎవరిని ఒక్క పల్లెత్తు మాట్లాడు. మీరు కూడా ఇంటర్వ్యూలు చేశారు, ఆయన అనేక ఇంటర్వ్యూలు, మీరు పర్సనల్ గా కూడా కొమ్మినేని గారిని ఇంటర్వ్యూలు చేశారు. ఏ రోజు కూడా ఒక తోలనాడు ఒక మాట అండు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు కేసు పెట్టి SC ST కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది నిజంగా దుర్మార్గం కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో సాక్షి టీవీ మీద ఉన్నటువంటి కక్ష, దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ చర్చ సందర్భంగా ఆయన మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెడతామంటే మరి అన్ని సందర్భాల్లో జరగాలిగా. ఇప్పుడు నిన్నటికి నిన్న మీ పక్కనే ఉంది ఒక ఛానల్, ఆ ఛానల్లో కూర్చొని అది ఎవరైతే TTD చైర్మన్ గారు నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఛానల్, ఆ అద్భుతమైనటువంటి ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేణుకా చౌదరి గారిని కూర్చోబెట్టి ఏం మాట్లాడిచ్చారో ఒకసారి మనం ముందుకొచ్చి మాట్లాడే సాహసం జగన్మోహన్ రెడ్డి వాడి కనీసం ముందుకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేదు. అంటే రాజకీయ నాయకులు కదా, వాడిని అంత పరుషపరచాలతో తిట్టడం బాగాలేదు. రెండో నిమిషంలో ఆ తల్లి వద్దండి అలాంటి మాటలొద్దు. చూడండి, వెదవన్నారు పుట్టటము దౌర్భాగ్యము, రెండో రోజే చంపేయాల్సింది. వాడి కనీసం ముందుకొచ్చి మాట్లాడే సాహసం కూడా లేదు. అంటే రాజకీయ నాయకులు కదా, వాడిని అంత పరుషపరచాలతో తిట్టడం బాగాలేదు. రెండో నిమిషంలో ఆ తల్లి వద్దండి అలాంటి మాటలొద్దు. అలాంటి మాటలు వద్దు అన్నారు తప్ప, అలాంటి మాటలు వద్దు అని మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఇంకో ఛానల్లో రాత్రిపూట ఆమెనే కూర్చోబెట్టారు. మీరు తప్పండి, రేణుకా చౌదరి గారు మాట్లాడిన వాటిని విత్డ్రా చేసుకుని చెప్పారా? చెప్పలేదు కదా. ఎక్కడ రాజకీయ నాయకులు అంత పరుషపర్యాలతో మాట్లాడొద్దులేండి అంటే శుతిమెత్తగా ఎంకరేజ్ చేసినట్టు. మరి ఇప్పుడు TV5 మూర్తిని A2 గా, A1 గా రేణుకా చౌదరిని, A1 గా రేణుకా చౌదరి, A2 గా TV5 మూర్తి, A3 గా ఆ ఛానల్ చైర్మన్ నాయుడు మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. సరే ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే అంటలేదు కదా, ఎన్ని రకాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనే అతను, వాడు ఒక శాడిస్టు, వాడు ఎలా మహిళల్ని ఎలా కించపరుస్తా కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఒకటి భారతమ్మ గారి మీద మాట్లాడినటువంటి వీడియో బయటకు వచ్చింది. వచ్చినప్పుడు అతని మీద కేసు పెట్టారు, ఓకే. మరి ఆ యాంకర్ మీద ఎందుకు పెట్టలా? మరి ఆయన అప్లోడ్ చేసినటువంటి ఆ ఛానల్ మీద ఎందుకు పెట్టలా? అతను గొట్టిపాటి వంశీకృష్ణ, తెలుగుదేశం ITDP, మరి అతని మీద ఎందుకు పెట్టలా? ఈ ITDP నడుపుతున్న నారా లోకేష్ మీద ఎందుకు పెట్టలా? మరి A1 గా చేబ్రోలు కిరణ్ ని, A2 గా ఎవరైతే ఆ ఛానల్లో ఆ యాంకర్ ని, A3 గా పాయింట్ బ్లాక్ అనేటటువంటి ఆ టీవీ పాయింట్ బ్లాక్ ఛానల్ కదా, పాయింట్ బ్లాక్ యూట్యూబ్ అటువంటి ఒక వరస్ట్ ఛానల్ ని, ఏదైతే A4 గా నారా లోకేష్, వీళ్ళందరినీ పెట్టాలి కదా. లేదు, మీ పక్కన ఇప్పుడు నేను వినిపించిన ఈ ఛానల్లోనే సాంబశివరావు అనే అతని యాంకర్ సినిమా ఇండస్ట్రీలో అవును చూసాను అని అన్నాడు పోసాని గారితో ఉన్నప్పుడు. సో మరి అంత మాట అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నీ అన్నట్టే కదా అతను. మరి అతన్ని వాళ్ళ చైర్మన్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసులు పెట్టలా? మరి వీళ్ళే ఈరోజు పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదు అన్నట్టుగా రోజు ఈ మగ పతివ్రతలు, ఈ మగ యాంకర్లు, పతివ్రత యాంకర్లు ఈ విధంగా ఏదైతే చేసి మాట్లాడుతుంటే, మరి ఇదే ఛానల్స్ లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ కూర్చోబెట్టి చిత్తూరు అతన్ని ముఖ్యమంత్రి తలకాయ నరికేస్తామని చెప్పారు. మరి వీళ్ళంతా కేసులు పెట్టాలి కదా. అది మొన్న ఒక ఛానల్లో మీరు చూశారు, కొలిక్పూడి శ్రీనివాసరావు అని అనలిస్ట్, ప్రస్తుత ఎమ్మెల్యే, అతను చెప్పు తీసుకుంది అన్నాడు బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డిని. మరి కొట్టించిన వెంకటకృష్ణని కొట్టమని చెప్పినటువంటి రాధాకృష్ణ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేసినా సంసార పక్షం. వాళ్ళు నడి రోడ్డు మీద నగ్నంగా ఏం పనులు చేసినా కూడా వాళ్ళు చేస్తే కరెక్ట్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేసి బురద వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా తప్పు. అంటే మాకు ఒకటే ఛానల్లో ఒకటే పత్రిక ఉంది కాబట్టి వాళ్ళకి 10 సంఖ్యలో 4 పత్రికలు, 10 ఛానల్లో, 500 యూట్యూబ్లు ఉన్నాయి కాబట్టి ఏం చెప్పినా నడిచిపోయిద్ది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారిని 100 మంది మంచోడు కాదు అంటే డౌట్ వస్తుంది కదా, ఇంద్ర ఎంతమంది చెబుతున్నారు అని. సో అలాంటి టైప్ ఆఫ్ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. సో వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని చెప్పాలి. అప్రకటిత ఎమర్జెన్సీ. 50 ఏళ్ల జర్నలిజాన్ని
ఈ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టి తప్పుడు కేసులు పెట్టారంటే మరి ఇది అప్రకటిత ఎమర్జెన్సీయే కదా. రైట్, మీరు చెప్పింది ఓకే. రైట్, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, మనం దాని మీద కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడినందుకు ఎంత అయితే యాక్షన్ తీసుకున్నారో అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు యాక్షన్ అంతే ఉండాలి. సరే, ముఖ్యంగా చూసుకుంటే ఈయన ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి, సరే వేశ్యల రాజధాని సంథింగ్ అట్లా మాట్లాడకూడదు, సరే రాజధాని డాష్ రాజధాని అన్నందుకు మీరు అలా అనకుండా ఉంటే బాగుండేదేమో అని అన్నారే తప్ప కేఎస్ఆర్ గారు మీరు అలా మాట్లాడడం తప్పని గట్టిగా వాదించలేదు అనేది ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. మీరు అలా అనుకుండా ఉంటే బాగుండేదేమో, అలా అనుకుండా ఉంటే బాగుంటుంది, అలా అనుకుండా ఉంటే బాగుంటుంది అన్నాడే తప్ప దీన్ని తప్ప అలా ఎలా మాట్లాడతారు, ఒక జర్నలిస్ట్ అయ్యండి మీరు ఎలా మాట్లాడతారు అనేది ఖండించకపోవడం అనేది ఇప్పుడు ఈయన మీద యాక్షన్ తీసుకున్నట్టుగా మనం అభివర్ణిస్తాం. ఎస్, మీరు అన్న పాయింట్ ని దాంట్లోనే మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఇలా అంటాం తప్పండి అన్న ఈ యాంకర్ అన్నాడా? కొమినేని గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు నేను మీకు చూపించా ఇదే టీవీ5 మూర్తి, మరి ఇతను రాజకీయ నాయకుడు కదండి, మీరు అలాంటి పరుషపద్యాలు వాడొద్దని చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి, అలా మాజీ ముఖ్యమంత్రి వెదవలు గెదవలని మీరు మాట్లాడొద్దు, మీరు అతన్ని రెండో రోజే తల్లి చంపేస్తే బాగుండనేటటువంటి నీచంగా మీరు మాట్లాడొద్దు, మీరు ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు, సంస్కారంగా మాట్లాడండి అని చెప్పి మాట్లాడా. రెండు కొమినేని గారు వ్యక్తిత్వం మీ అందరికి తెలుసు. నేను కూడా అనేక డిబేట్లు ఆయనతో అటెండ్ అయ్యా. ఆయన ఎవరన్నా కాలర్స్ ఫోన్ చేసినా కూడా ఖండిస్తాడు, అలాంటివి మాట్లాడొద్దు తప్పని. కానీ ఆ రోజు కూడా ఆయన దాన్ని సమర్థించాల, మీరు అలాంటి మాట్లాడొద్దండి కేసులు అవుతాయి అని చెప్పారు. కానీ ఎలా ఉంటదంటే మీరు ఒక మోడరేటర్ గా ఉన్నారు, మీకు పీసీఆర్ నుంచి మీకు వినపడతా ఉంటారు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఎందుకు అది కాలర్స్ కాల్ చేసేటటువంటి లైవ్ షో. సో నేను చూస్తా ఉంటాను కదా లైవ్ షోలో, ఆయనకి జనరల్ గా ఏంటంటే పీసీఆర్ నుంచి ప్రతి 5 నిమిషాలకు చెప్తారు, ఇది పలానా కాలర్ వెయిటింగ్ ఉన్నారు, పలానా సుబ్రహ్మణ్యం, పలానా ఏలూరు నుంచో, లేదంటే పలానా పుల్లారావు, లేదంటే పలానా సుబ్బయ్య అని ఆయనకు వస్తా ఉంటది. ఆ ఒక 10 సెకండ్ 20 సెకండ్ మీకు ఎట్లా ఉంటది, మేము మాట్లాడేది కూడా మీరు పూర్తిగా వినరు, ఎందుకంటే కొంత దేశం దాని మీద ఉంటుంది. అది మీలాంటి ఎవరైతే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, చూసే వాళ్ళకి అర్థం కాదు. రెండోది ఆయన షోలో జరిగింది కాబట్టి ఆయన నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ షో పెట్టి, ఆ రోజు సండే, ఆ రోజు లైవ్ షో లేకపోయినా, ఎందుకంటే శుక్రవారం అది జరిగింది, శనివారం దీని వాళ్ళు వైరల్ చేశారు, ఆదివారం ఆయన ప్రత్యేకంగా చెప్పి నా షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నా, దీనికి యాజమాన్యానికి కానీ ఏం సంబంధం లేదు, దీనికి మరి భారతమ్మ గారిని భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని ఆపాదించొద్దు, నేను ఎక్కడ అనలేదు, గట్టిగా ఖండించలేదనేది అందరూ అంటున్నారు. నిజంగా గట్టిగా ఖండించాల్సిందే, నేను ఖండించలేదు గట్టిగా, ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా దగ్గుతా కూడా ఉన్నా. ఇప్పుడు కొంత అనీజీగా ఉన్నప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటది, ఆయన పెద్ద వయసు కొంచెం అనీజీగా ఉంది, హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఆయన చెప్పారు, వివరణ ఇచ్చాడు సార్ వివరంగా. నా వల్ల తప్పు జరిగితే నా షోలో జరిగింది కాబట్టి నేను క్షమాపణ కోరుకుతా. 18 ఏళ్ళ నుంచి లైవ్ షో కండక్ట్ చేస్తున్నాడు సార్ ఆయన, 18 సంవత్సరాల నుంచి ప్రధానమైన ఛానల్స్ లో చేశారు. ప్రధానమైన ఛానల్స్ లో చేస్తున్నటువంటి అలాంటి వ్యక్తిని ఆయన తప్పు లేకపోయినా ఆయనే అన్నాడని చెప్పి ఆపాదిస్తూ నిన్న కేసు పెట్టారు. ఆ కేసు ఆయన అన్నాడని కేసు పెట్టారండి. ఎఫ్ఐఆర్ కాపీ మీకు చూస్తే అర్థమైంది, కొమ్మినేని గారు అన్నారని క్లియర్ వీడియోస్ ఉన్నాయి కదా. కానీ ఇంత దుర్మార్గం చూడండి, ఆయన అనకపోయినా అన్నారని కేసు పెట్టినప్పుడు మరి ఈ రాష్ట్రంలో పత్రికలు కానీ, లేదంటే ఇంకా మీడియా ఛానల్ కానీ, లేదంటే యూట్యూబ్లు కానీ వీళ్ళందరినీ అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నమే కదా ఇది. ఆయన ఏమన్నాడు ఒకసారి మనం విందాం. అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఈ వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సంస్థను అర్థం చేసుకోవాలి. అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు సైకి చెప్పారండి. కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి. ఆడదాని వల్ల రాజు రాజ్యాంగం ఇది లక్ష్మీపార్వతికి సంబంధించినటువంటి ఇష్యూ మాట్లాడిస్తారండి. అవును, ఆయన కూడా ఆ రోజు ఖండించడం జరిగింది. లక్ష్మీపార్వతి గారు స్టెరాయిడ్ ఇచ్చేసి ఈమె చేశారనేది మీద ఆరోపణ. మొగుని వదిలేసి వచ్చిన ఈమె తీసుకొచ్చి టీవీ పిచ్చివాడు మాక రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తు ఇచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా?
ఏం మాట్లాడతావు? అటు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది. ఓకే, ఆయన కూడా చెప్పారు, కొమ్మినేని గారు కూడా నెక్స్ట్ రోజు నేను గట్టిగా ఖండించలేదు అనేది నా మీద కూడా అంది. నిజంగా నేను గట్టిగా ఖండించాల్సి ఉంది, కానీ నాకు ఆ రోజు కూడా హెల్త్ బాగాలేదు. నేను అంటే బాగానప్పుడు కొంత అనీజీగా ఉంటుంది, కొంత తినేది ఉంటది. ఇప్పుడు ఎవరైనా మనకు తెలుసు కదా, మీరు నెంబర్ ఆఫ్ డిబేట్స్ మీరు కండక్ట్ చేశారు. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీగా నేను అటెండ్ అయిన ఉన్నాయి దాదాపు 5 ఏళ్ళు 2015 నుంచి ఇక్కడ 2017 నుంచి దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాలుగా మనం డిబేట్లు చేస్తా ఉన్నాం. మీకు వందలాది డిబేట్లు అటెండ్ అయ్యాం. ఒక్కోసారి ఆ మాట్లాడిని కూడా మనం పూర్తిగా వినలేం, అవతలాలు మాట్లాడింది కూడా. సో కొంత మీరు అన్నట్టుగా గట్టిగా ఖండించాలి, వాస్తవం, దాన్ని ఎవరు కూడా అగ్రీ చేయట్లా. కానీ అసలు అనలేదు కదా ఆయన ఫస్ట్. ఇప్పుడు ఖండించలేదని అలా అంటే బాగోదేమో అన్నారు తప్ప ఆయన అయితే అనలేదు అనేది మీరు ప్రధానంగా. మీరు ఇప్పుడు ఖండించలేదని కేసు పెడితే ఎట్లా? మరి బోషిడికే అన్నటువంటి పట్టాభిని చంద్రబాబు నాయుడు ఖండించకుండా సమర్థించాడు కదా, కేసు పెట్టాలి కదా. మరి ఇదే అనిత గారు, వంగలపూడి అనిత, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉండి భారత్ అమ్మని అమ్మ అని ఎందుకు అంటారు, ఏదంటే విజయం గారిని అమ్మ అని ఎందుకు అంటారు, అమ్మ అంటే వాళ్ళ నాన్న వాళ్ళకి ఇలా మాట్లాడినప్పుడు మరి ఇలాంటి వాళ్ళకి హోంమంత్రి పదవి మీరు ఇస్తే మరి మేమేమన్నా మాట్లాడే వాళ్ళ గురించి? విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఇదే ఆనం వెంకటరమణారెడ్డి ఎంత వల్గారిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఏదైతే రోజా గారి గురించి కానీ అన్ని. నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే మరి వాళ్ళందరికీ చైర్మన్లు గ్రీష్మ తొడలు కొట్టి వైసీపీ నా డాషన్ లాక్కొచ్చి తన్నాలి అంటే ఎమ్మెల్సీ అయ్యింది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన, బస్సు యాత్రనొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి తంతాను సార్. నా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. అయ్యన్న పాత్రుడు ఏదైతే సుచరిత గారు హోంమంత్రిగా ఉంటే సంభాషణ మాట్లాడాడు సార్ మహిళా హోంమంత్రిని పట్టుకొని. మరి ఆయనకి స్పీకర్ ఇచ్చారు ఈ రోజు. హోంమంత్రికి ఒక పోలీసు అని సెల్యూట్ కొడుతున్నాడు అండి, మామూలు పోలీసు సెల్యూట్ కొడుతున్నాడు హోంమంత్రికి. ఎందుకు మరి హోంమంత్రి? మనకి బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం, ఆయన రోజా గారి మీద మాట్లాడిందండి బ్లూ ఫిలిం నీచంగా మాట్లాడాడు. మరి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని సీమరాజా, కిరా కార్పి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మనం వింటే ఇంత రక్తం మరిగిపోదు. అలాంటి నీచంగా మహిళల మీద వాళ్ళు మాట్లాడుతుంటే అలాంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళు నడుపుతున్నట్టే కదా. మహిళల్ని కించపరిచేటట్టుగా, మహిళల్ని అసభ్యకర రీతిలో మాట్లాడటానికి ట్రైనింగ్ ఇస్తుంది ఐటీడీపీ. ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నెల శాలరీ ఇచ్చి సీమరాజా మాట్లాడినాయండి. ఇప్పుడు గతంలో కూడా మీ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడారు కదా, ఎవరు మాట్లాడినా తప్పే కదా. పవన్ కళ్యాణ్ సైకో ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి అసలే ఈ లోకంలో నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళు పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. అక్కడే నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. దాన్ని ఏమంటా పిశాచారు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. నిజంగా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కొంత పరిశుపద్యాలంతో మాట్లాడి ఉంటాయి కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలను ఏ రోజు మాట్లాడాం? సో మీరు ఆ రోజు ఏదో ఒక అంశం అన్నారని భువనేశ్వర్ గారిని, సో 4 ఏళ్ళు రాద్ధాంతం చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా రోజు చెప్తున్నారు కదా దాని గురించి. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చేసి మరి ఇప్పుడు ఈ మాట్లాడేటటువంటిది మీరే ట్రైనింగ్ ఇస్తా. ఒక్కసారి కృష్ణరాజు అన్నాడండి ఆ మాట, 100% తప్పు. లక్షల సార్లు ప్రచారం చేసేవాళ్ళే. ఇప్పుడు ఆయన అన్నది ఒక్కసారి, ఆ పదం ఒకసారి వాడాడు, తప్పు. మరి దాన్ని షేర్లు చేస్తా,
అమ్మ ఇంకా మమ్మల్ని అట్ట అన్నారు ఇట్ట అన్నారు అని చెప్పి వందల వేల సార్లు చేసే వాళ్ళు కూడా తప్పు కదా. అది తప్పు అయినప్పుడు ఆ వాడు తప్పు, మరి ఆ తప్పుని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు అదే మళ్ళీ ప్రసారం చేస్తూ దాని మీద రాజకీయ లబ్ధి పొందే వాళ్ళని ఏమనాలి? వీళ్ళు కదా అత్యంత దుర్మార్గులు. ఇంకోటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సరే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు, బాగానే ఉంది. ఆయన ఎవరో రాజానేతలు మాట్లాడితే మీ నాయకుడు పెళ్లిళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకో మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ పెళ్లి కూడా ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లాగుతారు దాంట్లో? జరిగిన మాటే కదా. ఇప్పుడు జరగదు ఆయన ఏమైనా వాస్తవం అంటే, ఇప్పుడు నాకు ఒకటే పెళ్ళి అయిందని నాకు తెలుసు, మీకు ఒకటే పెళ్ళి అయిందని నాకు తెలుసు. మిమ్మల్ని 2 అయిందంటే నేను తప్పు, నన్ను మీరు 2 అయిందంటే తప్పు, ఎందుకంటే ఒకటే కదా అయ్యింది. ఎందుకంటున్నా ఎందుకు ఇవన్నీ అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంది? ఇప్పుడు ఆ కాలర్స్ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ కాల్స్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ఛానల్లో కాల్స్ నేనే ఉన్నా లైవ్ లో, వెంకటరెడ్డిని కొడతామండి కనపడితే, దీనికి కొడతారు జనసేన వ్యతిరేకించేందుకు కొట్టేస్తారా? మరి అట్లాంటప్పుడు మీరు చెప్పులు తీసుకొని కొడతా పేకలు పీసి చంపేస్తా అన్నప్పుడు మేము కూడా అదే పని చేయాలి కదా. అది కాదు కదా, ఎవరు వర్షాలు వినిపించుకోండి. చెప్పాను నేను అతని కాలర్కి, మరి బాబు నీకు ఓపుకుంటే వచ్చి డిబేట్ లో మాట్లాడు, ఇదేంది నేను చూస్తే కొడతా దేనికి కొడతావు, నేను మాట్లాడేది నచ్చదంట అతనికి. ఆయన నచ్చాలని నీ అభిప్రాయం అది కాదు సార్, మీ అభిప్రాయం చెప్తారు, తప్పేముంది. ఒక రాజకీయ పార్టీ 50 మందికి నచ్చితే 50 మందికి నచ్చదు. ఇప్పుడు ఏం చేస్తుంది దానికి? మీరు మీ వెర్షన్ మీరు మాట్లాడుతున్నారు, నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఒక ఉన్మాదంగా తయారైపోయారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు అనేది వచ్చిన తర్వాత ఇష్టాన్ రీతిగా పెరిగిపోయింది ఇదేంది పేటరేగిపోతా ఉన్నారు. సో నచ్చకపోతే మనం ఏదో చేసేస్తామనంటే ఎట్లా? సో ఒక విషయం అయితే కొమ్మినేని గారి విషయం క్లియర్ గా ఆయన అరెస్ట్ చేయడం తప్పు, దానికి ఆయన బాధ్యత చేయడం తప్పు. ఆయన అనకపోయినా కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి సంబంధం లేదా? మాకేం సంబంధం ఉంటుందండి, ఆయన ఇండిపెండెంట్. అంటే ఈ మధ్య నేను ఆయన అంటే చాలా డిబేట్లు చూసా, వైసీపీకి సపోర్ట్ గానే మాట్లాడతాడు. సరే ఒక మాట నేను చెప్తాను, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీరు కూడా జర్నలిస్టులు అనలిస్టులు కూర్చోబెట్టి మాట్లాడతారు, ఏదో పార్టీకి అనుకూలంగా ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే కదా. ఒక అనలిస్టులు అనే వాళ్ళు అలా మాట్లాడకూడదు కదా. ఎట్లా ఇప్పుడు మీ దగ్గరికి అనలిస్ట్ వస్తున్నారు, ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టీడీపీ సపోర్ట్ గా మాట్లాడాడు, తర్వాత వైసీపీ సపోర్ట్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న విధానాలను బట్టి మాట్లాడతారు. ఆయన నేను చాలా సార్లు ఫైటింగ్ అయింది మాకు మీ ఛానల్. నేను అదే అన్నా, మీరు ఆయన టీడీపీకి ఉండేవాడు, మీరు వైసీపీకి ఆయన జర్నలిస్ట్ గా వచ్చి టీడీపీ సపోర్ట్ గా మాట్లాడాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వైసీపీ ఫుల్ సపోర్ట్ గా మాట్లాడతారు. అనలిస్ట్ గా ఇప్పుడు మాట్లాడేటటువంటి మెజారిటీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నట్టు ఉంటుంది వర్షం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సపోజ్ ఉంది సార్, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది సింహాచలంలో, దాన్ని ఎవరైనా వ్యతిరేకించాలి, వాడకూలి దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడున్న కొన్ని అంశాల్లో ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సిందే, అది అవతల యువతల అని కాదు. సో అది తప్పని చెప్పి, కానీ కొన్ని అంశాలు వచ్చినప్పుడు లేదు వీళ్ళు చేస్తుందే కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ అనాలిసిస్. అది ఇప్పుడు ఆయన సబ్జెక్టుల మీద మాట్లాడడం, అది అందుకు నిజాలను బట్టి మాట్లాడడం కావట్లే, కానీ మరీ ఏది చేసినా తప్పు అన్నట్టుగా అన్నిస్టుల ముసుగులో వీళ్ళు మాట్లాడితే ఎలాగంటున్నారు? ఒకటి ఎవరి అనాలిసిస్ వాళ్ళది. ఇప్పుడు ఒక అనాలిసిస్ లో వైసీపీకి అనుకూలంగా మాట్లాడినట్టు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు, కొంతమంది కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండొచ్చు. లైక్ మీరన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఆయన్ని వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టారు ఇదే తెలుగుదేశం వాళ్ళు, మీకు గుర్తుందా? వైసీపీ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏ పార్టీకి సంబంధం లేదు. వైసీపీని విమర్శిస్తారు, తెలుగుదేశాన్ని విమర్శిస్తారు, కానీ ఆయన మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏదో తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఒకటి మాట్లాడాడు అనేటటువంటి ఇతను వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టారు. తప్పు కదా అది. సో అట్లా ఇప్పుడు డిఫరెంట్ గా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోనండి, దానికి అది వైసీపీ తెలుగుదేశమా మనమే వాళ్ళకి ముద్ర ఇట్లా. బట్ ఇక్కడ అలాంటప్పుడు వాళ్ళనేది కూడా ఏంటంటే ఈ అనలిస్టుల ముసుగులు ఎందుకు డైరెక్ట్ గా అనవే కప్పును మాట్లాడవచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశం నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ విషయం కూడా ఏంటంటే కృష్ణరాజు గారు కానీ కేఎస్ ప్రసాద్ గారు ఎవరైనా కానీ వీళ్ళందరి మీద ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు పూర్తిగా కాదండి. అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆ రోజు మీరు అనుకూలంగా మరి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే కాదు మాట్లాడినప్పుడు మరి ఆ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మాట్లాడలా? మరి ఇప్పుడు వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించే వాళ్ళందరూ మరి వాళ్ళు అదే కదా, అది చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో మాట్లాడిస్తారు, మీకు తెలుసు, అసలు ఊగిపోతా మాట్లాడతారు వాళ్ళు, అనలిస్టులా కాదు. మన పక్కనే ఉంది ఆ పక్క ఛానల్లోకి అయితే అసలు ఊగుతా ఎంత ఊగుతారంటే ఇది యాంకర్ ఊగిపోతాడు, యాంకర్ ఊగిపోతాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ 15 నిమిషాలు పూనకం వచ్చి ఊగిపోతాడు, అది ఊగపోతే ఎక్కువ శాలరీ ఎవరేమో అట్లా ఊగిపోతా ఉంటాడు. అనలిస్టులు కూర్చోబెడతారు, వాళ్ళు అట్టానే ఊగిపోతారు.
సో మరి అదే ఛానల్లో కూర్చోబెట్టిన వాళ్ళందుకు వాళ్ళు బాధ్యులు అవుతారు కదా అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? కూర్చున్నా అంతే వాళ్ళే బాధ్యులు అవుతారు కదా. సాక్షిలో కూర్చొని మాట్లాడారు కాబట్టి సాక్షి టీవీ మీద మీరు కేసు పెట్టారు. మరి TV5 లో కూర్చొని మాట్లాడితే TV5 మీద పెట్టాలి కదా. ABN లో కూర్చొని మాట్లాడితే ABN మీద కూడా పెట్టాలి కదా. మరి తప్పుడు రాతలు రాసే పత్రికల మీద కూడా పెట్టాలి కదా. ఈనాడు తప్పుడు వార్త రాస్తుంది, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తుంది. మరి దానికి రాధాకృష్ణ మీద కూడా కేసు పెట్టాలిగా. అంటే మీరు ఏం చేస్తావు సంసారం, అవతరాడు ఏం చేస్తా డాష్ డాష్ డాష్. మీరు ఎన్ని బూతులు మాట్లాడినా అమ్మో నా బూతుల భవిష్యత్తు అది. మా దగ్గర నుంచి ఏదో పొరపాటున ఒకటి దొడ్ల అమ్మో ఇది బూతులు బూతులు బూతులు. ఇదే సార్ ఇంత దారుణంగా వాళ్ళ మీడియాను అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా వెళ్తున్నారు. ఖచ్చితంగా టైం వస్తుంది. ఇంకా 4 ఏళ్ళే కదా, ఒక ఏడాది అయిపోయింది కదా. సింపుల్ గా చూస్తానే ఇంకో 4 ఏళ్ళ తర్వాత మా మీద కేసులు పెట్టారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నారు. అసలు చెలరేగిపోతున్నారు కొంతమంది యాంకర్లు కూడా. మళ్ళీ మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, యోయో టీవీ సాక్షిగా, ఎవడైతే జర్నలిస్టులు ముసుగులేసుకొని ఆ ఛానల్స్ లో కూర్చొని విర్రవీగారో వాళ్ళను కూడా వదలం, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఇప్పుడు అప్పుడు అదే ఛానల్లో కూర్చొని ఏడవకుండా మా మీద కేసులు ధైర్యంగా ఎదుర్కొంటాం అని చెప్పి ఆ రోజు చెప్పండి, పారిపోకుండా ఎక్కడికి. ఆ 4 ఛానల్స్ ఉన్నాయి. 1 TV5, 2 ABN, 3 ETV, 4 మహాన్యూస్. కూర్చొని ఇష్టారీతిగా థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత దోషణలు చేసినటువంటి యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా మేము ఆ బుక్ లో రాసుకుంటాం. కానీ వెంకటరెడ్డి గారు, సరే మీరింత సీనియర్, ఆ పార్టీ కోసం కష్టపడుతున్నారు, సరే అది మీకు ఆ పార్టీ మరి సముచిత స్నానం ఇస్తుందా లేదని పక్కన పెడితే, ముఖ్యంగా చూసుకుంటే వెంకటరెడ్డి గారు నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇది వాళ్ళు చేశారు కదా మేము చేస్తాం, ఇదే జరుగుతుంది తప్పితే అంటే అధికారం ఈ దీనికోసం ఉపయోగిస్తారా అంటే ప్రజల సంక్షేమం కోసం? కానీ మీరు అడిగారు సార్, బాగుంది. ఇప్పుడు మీరు నా మీద తిరగబడుతున్నారు, లేకపోతే మీరు నన్ను బూతులు తిట్టారు, నేను కూడా సైలెంట్ గా ఉండాలంటే ఎట్టా? లేకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి కొడతా, మీరు నన్ను కొట్టుకుని ఉంటారా? ఏడా లైవ్ లో కొట్టుకుంటారు కదా అప్పుడు. మరి మేము గాంధీ మహాత్ములాగా మీరు కూర్చోవాలి, ఏం మాట్లాడకూడదు అంటే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మీరు అధికారంలోకి వస్తే వాళ్ళని వదిలేయాలంటే అలా వదిలేయబట్టే కదా ఇప్పుడు చెలరేగిపోతున్నారు. అలా 2019 నుంచి 24 దాకా మా చేతులు కట్టేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేట్రేగిపోతుంది ఈ ఎల్లో మంద. అదే మేము కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ బోరగడ్డ అనిల్ ఎవరైతే మళ్ళీ బోరగడ్డ పేరు తీసుకున్నారు మాట్లాడింది ఆయనే కదండి, విపరీతంగా ఎన్ని మాటలండి బాబు. అసలు మాట్లాడాడండి, బోరగడ్డ అనిల్ మాట్లాడి సార్ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు అంటే మేము జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మాట్లాడామని చెప్పి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు కదా. ఆయన స్క్రిప్ట్ ఇస్తేనే మేము చదివామని చెప్పారు కదా, ఆయన మాట్లాడమని బట్టే మేము మాట్లాడామని చెప్పేసి మాట్లాడారు కదా బయటకు వచ్చి చాలా మంది. మాట్లాడారు మీరు చెప్పండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని మీ చర్చా వేదికలో అనేక సార్లు చెప్పారు. కానీ ఆయన వైసీపీ మా చిటికేస్తే ఎవరినైనా లేపేస్తా అని ఇట్లా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఎందుకంటాడు? కాదండి, చంద్రబాబు నాయుడు బంధువు అయితే బంధువు అయిపోతాడా? ఎవరో చెప్పుకునే దానికి దీనికి కాదు కదా. దీనికి మీరు బాధ్యత. ఇప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడితే చెప్తున్నా, వాళ్ళేమో వాళ్ళ ఛానల్లో కూర్చొని డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, డైరెక్ట్ గా మాట్లాడితే మాకు సంబంధం లేదంటారు వాళ్ళు. ఎవరో ఏదో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. ఇది ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అంటగడతారు? వాళ్ళే అతను వేరే పార్టీకి సంబంధించిన అతను. మేము చెప్పాము, మేము అతను అరెస్ట్ ఏమైనా ఖండించావా? లేదు. బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేయటం తప్పని మేము చెప్పావా? మరి మీరు బోరగడ్డ అనిల్ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అంటగట్టేటటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దు. రెండో పాయింట్, నేను అన్నా మీరు అన్నట్టుగా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది వాళ్ళు. తెరలేనప్పుడు మీరు దాన్ని మేము ముగించాలి కదా. వాళ్ళు తెరలేపినప్పుడు మేము ముగించకపోతే ఎట్లా? మరి మీరు కూడా కక్షపూరిత రాజకీయాలు చేసే కదా మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విత్ ప్రూఫ్స్ తో అరెస్ట్ చేసాం. ఆయనకి బెయిల్ వచ్చింది కూడా స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరగలేదని బెయిల్ రాల. కుంభకోణం జరగలేదని బెయిల్ రాల. నాకు రోగాలు ఉన్నాయి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో పలానా డిసీజెస్ ఉన్నాయి అని చెప్పి ఆయన హెల్త్ ఇష్యూస్ మీద బయట ఉన్నాడు. 2 మద్యం కుంభకోణంలో కూడా అతను బెయిల్ మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అరెస్ట్ చేస్తే దానికి కక్షపడుతుంది విత్ ఆధారాలతో అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక ఆధారాలు మీ దగ్గర కూడా ఓటుకు నోటు కేసు లేదా ఆయన కదా ఆడియో టేపు. మనం చల్లకొచ్చి ముందు తాగితే ఏముంది, ఆయన దగ్గర ఆడియో టేపు వాస్తవమే కదా. మరి తెలిసి అన్ని మీరే వెళ్తాడు. ఇదే తెహల్కా చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పిందా లేదా? ఇదే రామారావు గారు చెప్పారు కదా స్వయంగా, చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఇంకోటి లేరని.
మరి ఎన్ని వాళ్ళు చేసి చంద్రబాబు సరే, నాయుడు ఆయన అప్పుడు ఆ గారు మాట చెప్పడానికి అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ సరే, మళ్ళీ ఆయన కూడా చెప్తున్నాం, కరెక్ట్గా చెప్పాడు, మళ్ళీ guarantee చెప్తున్నాం ఏముందని. మళ్ళీ చెప్తున్నాం 2024 టు 29 5 చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరగబోతున్న అన్ని కుంభకోణాలు కూడా మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వెలికి తీస్తాం, వదిలే ప్రసక్తే లేదు. పాతవి కూడా ఆల్రెడీ ఉన్నాయి, అన్ని బెయిల్ మీద బయట ఉన్నాడు. సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి కూడా విచారణ కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే సిఐడిలో అదే సిట్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి అవన్నీ ఇప్పుడు అది అడిగి పెట్టి ఉంటాయి. అప్పుడు మీరు అధికారంలోకి వస్తే మీ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి మీరు సార్ ఎట్లయినా అనుకోండి, మీరు ఎలా అయినా అనుకోండి దానిలో. సో ఒకటైతే క్లియర్, సో వాళ్ళు రావణ కష్టానికి తెరలేపారు వాళ్ళు, మేము ముగింపు పలకాలి కదా. దాన్ని ముగింపు పలకపోతే ఎట్లా? దాన్ని ఎక్కడ సార్ పులి స్టాప్ పెట్టాలి కదా. ఆ పులి స్టాప్ ఖచ్చితంగా పెడతాం, ఇంకొకసారి అలా జరగకుండా పెడతాం. సో అంతవరకు అయితే క్లియర్ గా ఉన్నా, క్లారిటీగా ఉన్నా. ఓకే, కృష్ణరాజు గారు ఆయన వ్యాఖ్య చేసిన ఆ మాటలు అన్న తర్వాత నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను కూడా చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో, నేను కూడా ఎక్కడో చదివాను అన్నారు. ఇప్పుడు ఈ రోజేమో వంశీ ఏదైతే మహాటీవీ వంశీ ఏం చెప్తున్నారో అది కనుక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వస్తే నేను మహాటీవీ మూసేసుకుంటాను, లేదంటే మీ సాక్షి టీవీ మూసేసుకుంటారని నువ్వు సవాల్ చేశాడు. ఆ సవాల్ కట్టుబడి ఉన్నారు మీరు? మహాటీవీ వంశీ సవాళ్ళు కూడా ఎవడు పట్టించుకుంటాడండి బాబు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన సవాళ్ళు ఎవరిని బట్టి వాళ్ళ ఛానల్ ఎంప్లాయీలో పట్టించుకోరు. మీరు ఎలాగా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యక్తులే అన్నారు కదా, టీడీపీకి సంబంధించిన వ్యక్తులే దీన్ని ఇష్యూ చేస్తారు అంటున్నారు కదా, సవాల్ స్వీకరించకపోతే ఎట్లా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చా, సాక్షి టీవీ ప్రతినిధిగా రాలా. పాయింట్ నెంబర్ 1 మీరు తెలుసుకోవాల్సింది. రెండోది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ఏంటి? భారతదేశంలో 9,96,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, అంటే నియర్లీ 10 lakhs. దీంట్లో ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్ లో ఉంది, అంటే 12 లక్షలు, 12% అంటే 12 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఇక్కడ ఉన్నట్టే కదా. 10 లక్షలు, సారీ 10 లక్షలు అంటే 1,20,000 సబ్జెక్ట్. నేను 10 లక్షలు అంటే వామ్ అనుకున్నాను నేను ఒకసారి. మొత్తం టోటల్ గా 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు, అవును, ఏదైతే 1,20,000 మంది ఇక్కడ ఉన్నారు అనేది దాంట్లో వచ్చినటువంటి కథనం. అసలు వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేయటం, దాని మీద డిస్కషన్ లేకుండా నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్నారు, కానీ మీరు అమరావతిలోనే ఎక్కువ ఉన్నారని చెప్పేసి మాట్లాడడం వెనక దాంట్లో 3 జిల్లాల్లో ఎక్కువ ఉన్నారని చెప్పి ఈనాడు ఈటీవీలోనే ప్రసారం చేశారు. మరి వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవాలి కదా. మరి ఈనాడు ఈటీవీ అంటే వాళ్ళే కదా. ఇప్పుడు సవాల్ ఎవరికి విసరాలి ఆయన? ఇప్పుడు ఎవరైతే మీరన్నా మహా అనుకుంటే మహా టీవీ ఏదో ఉంది కదా, ఆ మహా వాళ్ళు మరి ఎవరికి సవాల్ విసరాలి? ఇదిగోండి, ఇది ఈనాడు. కూటికి వ్యభిచారం అనే మురికి కూపంలోకి ఈ రోజుల్లోనూ చాలా మంది మహిళలు వెళ్ళక తప్పడం లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యావృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పడుపు వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతోంది. దేశంలోనే హెచ్ఐవి బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. 1,33,447 మంది వర్కర్లతో ఏపీది తొలి స్థానం. 2005లో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఏపీ పరిధిలో 65,000 మంది వర్కర్లు నివసిస్తున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటింది. ఉమ్మడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కో చోట 17,000 మందికి పైగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 13,781. గుంటూరు, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కృష్ణా వాళ్ళు చెప్పిన అన్ని ఉన్నాయి కదా. సో మరి ఇప్పుడు ఈటీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూసేసుకుంటామని నన్ను అడగమనండి. ఆయన సవాల్ని ఎవడు పట్టించుకుంటాడండి బాబు? ఇప్పుడు ఆయన ఎవరు పట్టించుకుంటారు కదా కామెడీ ఛానల్. ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జర్నలిస్ట్ గా ఉండదు. కానీ ఆయన గురించి అసలు టైం వేస్ట్, మనకు అనవసరం. సాక్షిని కూడా అనుకోండి వాళ్ళు, నా అభిప్రాయం అది, ఆయన అభిప్రాయం అని ఆయన చెప్పుకోమండి. అది మేము అట్ట అనుకుంటున్నామని, నేను అట్ట అనుకున్నా కాబట్టి నేను చెబుతున్నా. ఓకే, ఇంకా సజ్జల రామకృష్ణ గారు చెప్పులతో కొట్టారు, వాళ్ళు పైశాచిక ఆనందం పొందారు ఏదైనా మాట్లాడుతున్నారు. మీకు వీడియో చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే అంటే నేనైతే మిమ్మల్ని టార్గెట్ చేయాలని కాదు కానీ, బట్ ఎందుకంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు వక్రీకరించారు చెప్తారు, వీడియో కూడా అవసరం. ఎందుకంటే అది చాలా అంటే వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం అంటే మనం చేస్తే తప్పు. అది ఇందాక మీరు అన్న డైలాగ్ చూడండి. ఇగో అసహ్యకరమైన రీతిలో ఫోటోలు ఈ ఫోటోలు తెచ్చారని అన్నారు. ఈ ఫోటోలు మరి ఏంటండి, ఈ ఫోటోలు ఎలా ఉన్నాయి? వీటిలో చూడొచ్చు మరి మనం ఒకసారి. మీరు చూడండి ఈ ఫోటోలు పెట్టండి. ఇలాంటి అంటే చంద్రబాబు నాయుడిని అదే విధంగాను పవన్ కళ్యాణ్కి బాక్సింగ్ కిట్ అక్కడ పెట్టి కొడుతున్నట్టుగా ఆ ఫోటోలు కూడా చూడండి. రాక్షసులాగా వాళ్ళు చిత్రీకరించడం, వీడియోలు కూడా చేశారు. మీరు వీడియో అయిపోతే చూపించారు అట్లా. చెప్పండి. ఇప్పుడు ఈ అంశం దేనికి మాట్లాడారు? ఒక జర్నలిస్ట్ అనకపోయినా అన్నారని. మీరు నిజంగా అంటే కొట్టండి,
అంటే మీరంటే నిజంగా ఆ వ్యక్తి ఎవరైతే మీరు అతన్ని వివిఆర్ కృష్ణరాజు గారు దాని మీద అక్కడ ఎవరు మాట్లాడాల, కొమ్మినేని శ్రీనివాసరావు గారు అసలు అనలా, అనకపోయినా ఆయన ఫోటో కూడా పెట్టి కొట్టినప్పుడు మరి ఏమనాలని, రాక్షస పైశాచిక ఆనందం పొందుతున్నట్టే కదా వాళ్ళు. అనకపోతే అందించలేకపోవడం కూడా తప్పే అనే ఉద్దేశంతో కొట్టుండొచ్చేమో కదా. అంటే ఇక టీవీ చూసేవాడు కూడా తప్పేశారు. అప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి 100,000 ఫోన్లు మేము ఖండిస్తున్నాం అని చెప్పాలి మీ దృష్టిలో. ఇక అంటే అంటే నేనేమంటానంటే ఆయన డిబేట్ చేసే స్థానం రవి గారు ఆయన అంటే ప్రజలు చూపిస్తున్నారు కాబట్టి మీడియా మాధ్యమం ద్వారా ఒక్క మాట చెప్పండి. ఎవరికైనా ఒకే న్యాయం కదా ఉన్నారు. అదే నేనే అంటున్నాను. ఎవరికైనా వీడియో అప్లోడ్ చేసిన చేబ్రోలు కిరణ్ కి సంబంధించిన యాంకర్ మీద ఎందుకు చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు ఇమీడియట్ గా? ఎవరు యాంకర్ కదా మీరు చెప్పేది? మోడరేటర్ కదా, ఖండించారా మోడరేటర్? అక్కడ ఉన్న యాంకర్ ఖండించాడా? ఖండించబోగా మళ్ళీ అప్లోడ్ చేశారు కదా, అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని తిప్పారు కదా, తిప్పితేనే కదా మాకు తెలిసింది, తిప్పబోతే తెలియదు కదా. ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళు తిప్పితేనే కదా మీ అందరికీ తెలిసింది. మరి అదే వీడియో నాడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిప్పారు కదా, తిప్పినటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా మరి ఇది సర్క్యులేట్ చేసిన వాళ్ళు అందరి మీద పెట్టాలిగా. ముందు యాంకర్ మీద ఎట్లా పెడతారు? మరి పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టాలా? ఇదే టీవీ5 లో మరి మూర్తి మీద పెట్టాలా వద్దా? మీరు చెప్పండి సార్. అందరూ కొట్టేదే కదా, కొమ్మినేని గారి మీద పెట్టినప్పుడు టీవీ5 మూర్తి మీద, ఏబిఎన్ వెంకటకృష్ణ మీద వాళ్ళందరి మీద పెట్టాలి కదా. మరి ఇష్టం ఉన్నట్టు థంబ్నెయిల్స్ పెట్టి భారతమ్మ గారిని తాడేపల్లిలో పతివ్రత అని హెడ్డింగ్లు పెట్టిన ఇదే మహాన్యూస్ మీరు చెబుతున్నటువంటి అదొక బఫూన్ ఛానల్. మరి ఆ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. మనుషులైన కూడా అట్లా థంబ్నెయిల్ పెడతాడా? ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మ గారి మీద థంబ్నెయిల్స్ పెట్టేవాడు కడుపుకి అన్నం తినడం. ఒక మహిళను తీసుకుని వచ్చి ఆమె సంబంధం ఉందా రాజకీయాల్లో? ఇప్పుడు సాక్షి సార్ అంటే రాజధానిలో కూడా వీళ్ళు కూడా రాజధానిలోనే ఉంటున్నారు కదా, ఆమె కూడా ఒక మహిళే కదా, ఈ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఎందుకు ఖండించలేకపోయారు అనేది వాళ్ళ వాదన. మరి భారతమ్మ గారి మీద ఇదే వీళ్ళు కామెంట్ చేశారు, నీచాతి నీచమైన కామెంట్లు చేశారు. ఏమైంది మరి అమరావతి మహిళా లోకం? అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇట్లా మాట్లాడడం తప్పని చాలా మంది మహిళలు ముందుకు ఎక్కడండి చూస్తుండ్రు. ఏమండి ఆ కిరణ్ గారిని ఏందండి వాడు ఎదురుకున్న యాంకర్ మీద కేసు పెట్టలేదని ఎందుకు వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర రాలా? మరి ఆమె కూడా రాజధాని ప్రాంత ఎవరైతే మహిళ కదా అప్పుడు భారతమ్మ గారు. అంటే మీరు ఏం చేసినా కరెక్ట్ అండి, చెప్తా కదా. ఎందుకంటే 100 మంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని. సో మీరు ఏం చేసినా చెల్తా. మా దగ్గర ఒకటే ఇద్దరు కదా మాట్లాడేవాళ్ళు, అందుకని నడవదు. ఇది మీరు అన్నదాన్నే వెళ్దాం. మరి ఈ ఛానల్ అన్ని ఖండించి అసలు ఆ ఛానల్ ఎవడండి ఓనరు? ఎట్లా ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాడండి? ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఆ పాయింట్ బ్లాంక్ టీవీ మరి ఆ వంశీకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయాల? మరి ఇదే మహాన్యూస్ లో థంబ్నెయిల్స్ భారతమ్మ గారి పెట్టి మహానో టీవీ5 ఏబిఎన్ వీళ్ళందరూ భారతమ్మ గారి ఫోటో పెట్టి ఇప్పుడు సాక్షి టీవీలో అన్నారని వేశారు కదా. సాక్షి టీవీ అన్నారు కాబట్టి భారతమ్మ గారి ఫోటో వేశారు కదా. ఇప్పుడు బాబు చనిపోయి అక్కడ స్వర్గంలో ఉంటుంటది. ఎందుకంటే రాధాకృష్ణ గారు నీచుడు కానీ వాళ్ళ భార్య చాలా మంచిది కనకదుర్గ గారు. సో ఆమె చనిపోయి పాపం స్వర్గంలో ఉంటది. ఈ పాపాత్ముడు గురించి వద్దులే కానీ. సో వాళ్ళ భార్య గారు కూడా ఏబిఎన్ లో మొన్నటిదా డైరెక్టర్ అండి. మరి ఏబిఎన్ లో వచ్చేటానికి వాళ్ళ భార్య గారి ఫోటోలు పెట్టామా చెప్పండి? ఇప్పుడే ఇదే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు హెరిటేజ్ లో ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే హెరిటేజ్ లో ఏదో కుళ్ళిపోయినాయో అవన్నీ చాలా బయటకు వస్తూ ఉంటాయి. సో హెరిటేజ్ ఫ్రెష్ లో ఏదైతే బాగోలేదు అవి బాగుండవని కూడా వస్తాయి. మరి అందరూ భువనేశ్వర్ గారి ఫోటో పెట్టి ఎప్పుడన్నా చేశారా? తప్పు కదా. ఎవడన్నా ఒకటిద్దరు చేసి ఉంటే కూడా తప్పు. మరి మనం బాధ్యతగా అలా మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలా అంటే చెప్పలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పండి. వాళ్ళు మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఖండించకపోయినా తప్పే, ఖండిస్తే తప్పే, వాళ్ళు నోరు మూసుకున్నా తప్పే, నోరు తెరిచి మాట్లాడబోతున్నా తప్పే. ఎందుకంటే అంతే సమాజంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి పత్రికలు, వాళ్ళు బుర్ర జల్లడానికి రెడీగా ఉన్నారు. ఛానల్స్ ఎక్కువ ఉన్నాయని మీరు ఎలా అంటారు? సపోర్ట్ చేస్తే నేనే 4 పేర్లు ఓపెన్ గా చెప్పాను. ఇంకొన్ని పేర్లు న్యూట్రల్ ముసుగేసుకొని ఇంకొన్ని శాటిలైట్ ఛానల్ కూడా అలా పనిచేస్తున్నాయి. నేను చెప్పదలుచుకోవాలా. సో చూసి పూర్తిగా బలాన వేసుకున్నా ఖచ్చితంగా చెబుతాం అవి కూడా. సో ఖచ్చితంగా ఒకటైతే క్లియర్, మేము ఏం చేసినా తప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయకపోయినా తప్పే, చేసినా తప్పే, ఖండించినా తప్పే, ఖండించకపోయినా తప్పే. వాళ్ళు మాత్రం బూతులు తిడితే నభూతో నా భవిష్యత్తు, మేమేమో పొరపాటున ఒక వాడు దొరికినా బూతులు 100 సార్లు అదే. ఆయన వాడు ఒక్కసారి ఆ డాష్ అన్నందుకు
రోజు పేపర్లో ఇప్పుడే కాదు లక్షల సార్లు పేపర్లో అంతకుముందు ఆ పదాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లారండి. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు కొంతమంది నాయకులే చేశారు కదా సార్. సార్ నేను కాదట్లేదు. ఇప్పుడు టీడీపీలో నేను ఇప్పుడు లిస్ట్ వినిపించాయి. వీళ్ళందరూ ఎప్పుడు ఉన్నప్పుడు చేసింది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినాయి కదా, అధికారంలో ఉన్నప్పుడు చేసినాయి కదా. సజ్జల రామకృష్ణ గారు ఇంకో మాట అన్నారు, శంకర్ జాతి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? పిశాచులు రాక్షసులు ఆ టైప్ ఆఫ్ ఒక మనుషులే ఇట్లా చేస్తారు అనేది వాడారు ఆయన. దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. సో వీళ్ళు డైరెక్ట్ గా బూతులు తిట్టేయచ్చు, ఆయన పిశాచులు రాక్షసులు ఆ టైప్ ఆఫ్ గుంపులాగా ఉంది. కొత్త తెగ కొత్త జాతి అన్నట్టుగా మాట్లాడారు. చంబల్లోయలో కూడా ఉంటారండి, బీహార్ లో చంబల్లోయ అని ఉంటది, అక్కడ కూడా ఉండరు. అక్కడ మనుషుల్ని బతికుండగానే పీకు తినరు. సో వీళ్ళు మనుషులు బతికుండగానే పీకు తినే ఒక తెగ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు వీళ్ళందరూ. లేదంటే సాక్షి టీవీ మీద దాడి, లేదా వాళ్ళ మీద దాడులు, మళ్ళీ ముసుగు, రైతు ముసుగు, పార్టీ తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, ఎస్సీ ఎస్టీ కేసుకి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఖమ్మంపాటి శిరీష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ప్రస్తుతం మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె నేను కంప్లైంట్ ఇచ్చాను. మహిళ కదండి, మహిళలు జరుగుతున్నా ఎవరు అన్నారండి? ఎవరు అన్నారు మీరు చెప్పండి? ఎవరినన్నా ఒక మహిళలు అన్నారు అక్కడ? ఎవరిని అనలేదు కదా. సో ఆ ప్రాంతాన్ని అట్లా ఆయన చెప్పటం తప్పనే అంటున్నాం కదా మనం. కానీ దానికి కొమ్మినేని గారికి సంబంధం ఏంటంటున్నాను నేను. మీరు కొమ్మినేని గారు అన్నారు ఆయన మీద కేసు పెట్టడం ఎట్లా? సరే మీకు ఇప్పుడు నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి, అందరూ గుర్తు పెట్టుకోవాలి. రవి గారు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. చెప్పండి. మీలాంటి మోడరేటర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెరలేపారు కదా దీనికి, సంస్కృతికి. ఇప్పుడు మీ ఛానల్లో కూర్చొని ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా, ఏ చిన్న పదాన్ని అది మీకు వినపడకపోయినా చూములో సరిగ్గా మీరు ఖండించకపోయినా మీరు కూడా రేపొద్దున బాధ్యులు అవుతారని వాళ్ళు హింట్ ఇచ్చారు కదా. సో రేపొద్దున ఇప్పుడు జరిగినవన్నీ ఉన్నాయి కదా రికార్డు. మీరు అన్నట్టుగా ఎవరు మాట్లాడారు ఇప్పుడు రికార్డెడ్ ఉన్నాయి కదా. వాళ్ళు 8 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం జరిగినాయి, పోసాని గారి మీద కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఈ చర్చా వేదికల్లో జరిగినాయి. ఎట్లా మాట్లాడాడండి ఆయన? సార్ ఆయన మీద పెట్టిన కేసు ఏంది? ఏ కేసైనా కానండి, అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు మర్డర్ చేయకపోతే మేము మర్డర్ చేస్తారు కదా. ఏ కేసు అయినా మీరు నేననేది ఆ కేసు ఓకే, కేసు సంబంధించిన మాట మాట్లాడిన తప్పైతే టీవీ మాట్లాడిన తప్పే కదా. మాట్లాడి ఎవరు మాట్లాడిన తప్పే. నేనేమంటానంటే ఆయన కూడా అలా మాట్లాడకూడదు అని అనేది. సాంబశివరావు మీద కూడా కేసు పెట్టాలి కదండి. మీరు చెప్పారు కదా ఆయన టీవీ సాంబశివరావు పత్తిత్తా, మరి ఆయన కూడా పెట్టాలి కదా. ఎవరు మాట్లాడినా వెంకటకృష్ణ ఎవరు మాట్లాడినా అలాంటి మాటలకి ఎవరైనా సరే మరి మీరు చెప్పారు కదా. ఇప్పుడు నంది అవార్డులు, కమ్మ అవార్డులు అన్నందుకు కేసు పెట్టారు కదా, మనోభావాలు దెబ్బతిని. మరి 4 ఏళ్ల తర్వాత మా మనోభావాలు కూడా దెబ్బతింటే అప్పుడు మేము కూడా ఇప్పుడు ఈ చర్చా వేదికలన్నీ పెడతాం కదా. ఈ చర్చా వేదికలు గుర్తుపెట్టుకోండి. ఆ చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి ఓనర్లు, ఏదైతే ఆ ఛానల్ యాజమాన్యం, ఆ ఛానల్ కి సంబంధించిన డైరెక్టర్లు అందరి మీద పెడతాం మేము. ఎందుకు వదులుతాం? మీరు తెరలేపారు కదా ఆ సంస్కృతికి. సో ఆ సంస్కృతికి మీరు తెరలేపినప్పుడు ఖచ్చితంగా వదలం కదా మేము కూడా దాన్ని. మాకు వాళ్ళు ఏదైతే మాకు ప్లాట్ఫామ్ రెడీ చేసి వెళ్ళారో, ఆ ప్లాట్ఫామ్ ఎలా కేసులు పెట్టాలో వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా. సో మేము ఆ ట్రైనింగ్ తో మేము కూడా వెళ్తాం. సో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకరి మీద ఒకరు కక్ష తెచ్చుకునే విధంగా ఉన్నారు, కానీ దాన్ని డెవలప్ చేసే విషయంలో మాత్రం ఎవరు పెద్ద ముందని అది వాళ్ళు చెప్పాలి సార్. అధికారంలో డెవలప్ చేయాలి. గతంలో మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం చేశారని అంటే మీ దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకు లేదు సార్? నేను ఇప్పుడు చెబుతా లిస్టు. మేము చేశాం కాబట్టి చేసిన మంచిది మేము చెబుతున్నాం. గ్రామాల సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 17,000 గ్రామాలకు సంబంధించి 4 ఏళ్ళలో స్కూల్ బాగా చేసి ఇల్లు చేసిన మరి ఎందుకు మిమ్మల్ని ఓడించగలిగారు? చర్చ కరెక్టే కానీ ఏదో ఇప్పుడు చేసుకోవాలి కదా. చేసింది మీకు ఉంది కదా. నేను అనేది ఇక్కడ పాయింట్ చేసిన ఓడిపోతే దాన్నే మీరు ఏం చేయలేదు అంటే తప్పు. మేము ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. ఓటమికి సంబంధించి కారణాలు ఉంటాయి. ఎందుకు? మేము ₹1,00,000 ఒక కుటుంబానికి నెలకి లబ్ధి ఇస్తే నేను 2 లక్షలు ఇస్తాను అన్నాడు చంద్రబాబు. మేము ఒకరికి అమ్మఒడి ఇస్తే నేను నలుగురికి 5 కనండి అన్నాడు. సో అట్లానే ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 అన్నాడు. ఓన్లీ వాటికి ఆశపడే ఓట్లు వేసారంటారా? రకరకాల ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పథకాలకు ఆశపడి ఉండొచ్చు, కొంతమంది నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ఆశపడవచ్చు. ఎందుకంటే ఇంటింటికి ఉద్యోగాలు కదా వాళ్ళు చెప్పే లెక్క. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అంటే 5 ఏళ్ళలో 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. ఇవ్వకపోతే నెల 3,000 అంటే 3,000 వస్తున్నాయి కదా నెల. ఈ రకంగా ఆశపడి ఉంటారు కదా. సో ఆశపడి అడ్డగోలు హామీలు, సో దాంట్లో అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. మాకంటే ఎక్కువ ఇస్తా అన్నప్పుడు నేను సంపద సృష్టించేది చేస్తా అని ఇన్ని రకరకాలు ఉన్నాయి కదా. దాన్ని ఓడిపోతే మేమేం చేయలేదంటే తప్పు. మేము చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తున్నారు. ఏది మేము తీసుకొచ్చిన ఫలాలని, స్కూల్ బాగు చేసి, గ్రీన్ కో కావచ్చు, రీన్యూ ఎనర్జీ కావచ్చు, NTPC కావచ్చు,
పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఇంకా మెడికల్ కాలేజీలు అయితే వాళ్ళ బినామీలకి దారాదత్తం చేసేస్తున్నాడు ప్రైవేట్ పరం చేసి. సో మేము మంచి చేసి ఓడిపోయాం, మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలా, మేము ఏం చేస్తాం చెప్పి అధికారంలోకి వచ్చాం, అదే చేసాం. కానీ మాకంటే ఎక్కువ వాళ్ళు చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు తేలిపోయింది కదా 1 year లోనే. తేలిపోయింది. ముఖ్యంగా మీరు లిక్కర్ స్కామ్ లో పెద్ద స్కామ్ లో ఇరుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఏపీ ప్రజలకు అందరికి కూడా బలవంతంగా దమ్ముంటే ఆ నీచపు మందు బలవంతంగా రాయించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఈ కూటమి ప్రభుత్వంలో మగాడు ఎవడైనా ఉంటే 4 ఏళ్ళు టైం ఉంది. ఇంకా లెక్కర్లో ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్లో స్కామ్ జరిగిందని నిరూపించండి. 4 ఏళ్ళు సమయం ఇస్తున్నాం. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి కోతలు, రోజుకు ఒక కట్టు కదా, ఇది కాదు. దమ్ముంటే 4 ఏళ్ళు టైం ఇస్తున్నాం అని చెప్పారు. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా, ఈ 10 ఏళ్లలో లెక్కర్ దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం, మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన, మా 5 ఏళ్ల పాలనలో లెక్కర్ మీద ఏం జరిగింది, నిజంగా ఎవరి ప్రభుత్వంలో స్కామ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా, మా హయాంలో జరిగిందా, ఎవరి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, దీని మీద సిబిఐకి ఇద్దామా? సిద్ధం అంటున్నాం కదా. వాళ్ళు ఇద్దరు రావాలి కదా. 164 మంది, 3 పార్టీలు, కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే, పత్రిక వాళ్ళే, ఛానల్ వాళ్ళే. మరి ఓపెన్ ఛాలెంజ్ కిందకు భయపడతారు. ఎస్, మా హయాంలో జరగలేదు. నాయకుడు చెప్పాలి ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళు వస్తారా రారో తెలిసిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక ఛానల్ పారిపోయారు కదా. ఆయన రోజు డిబేట్లు ప్రెస్ మీట్లు పెట్టి విత్ ప్రూఫ్లు చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ డేటా లేదా ఆయన మాట్లాడరు, డేటా డిస్ప్లే చేసి మరీ చూపిస్తారు. ఒక్కడన్నా ఆ డేటా మీద మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళు దొంగలు, మాట్లాడలేరు. ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము నిజాయితీగా ఉన్నాం. సో వాళ్ళు నిజాయితీ లేరు కాబట్టి వాళ్ళు వ్యక్తిగత విమర్శలు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, నువ్వెవడు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, ఈ పిచ్చి ఒకటి తప్ప వాళ్ళ దగ్గరే ఉంటది. సో చర్చకు సిద్ధం. ఏదైతే మధ్యాహ్నానికి సంబంధించి 10 ఏళ్ళు ఇప్పుడు జరుగుతుందని కూడా ఓకే అంటే ఇంకా బాగుంటది. ఎవరు 99 రూపాయలకి సుమో అమ్ముతున్నారు? సుమో అంటే టాటా సుమో కాదు, సుమో విస్కీ. షార్ట్ అంటే ఏ షార్ట్ లో కాదు, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బరాంది, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, ఇట్లాంటివన్నీ ఎవరు తెచ్చారు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా నడుస్తున్నాయి, ఇంటింటికి మధ్య ఎలా ఏర్లై పడుతుంది చూస్తున్నారు. కాబట్టి ప్రజలు టైం 4 ఏళ్ళు ఇంకా ఉంది కదా. 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎట్లా ఉండదు. ఇప్పుడు సంవత్సరానికే మీరు అన్నందా కేకే సర్వేలో వ్యతిరేకత ఫుల్ చూపించారు. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వాళ్ళు అనాలిసిస్ చేశారు. సంవత్సరానికి ఎంత వ్యతిరేకత ఉంటే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పెరిగే కొంది వ్యతిరేకత పెరిగిద్ది, కానీ అనుకూలత పెరిగదు కదా. ఎందుకు వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుందేమో కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. కొందుకు ప్రభుత్వం మీద ఎప్పుడైనా వ్యతిరేకత పెరిగింది. అందుకనే కదా చాలా మంది ముందస్తు ఎలక్షన్కి వెళ్తారు. మీకు గుర్తుందో లేదు? ఎందుకెళ్ళేది ఉండే కదా ఇంకా పెరిగింది కాబట్టి వ్యతిరేకత కొంతనా తగ్గించుకోవడానికి ముందస్తుకు వెళ్తారు. సో ఈ ప్రభుత్వానికి 1 year లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద వాళ్ళ పత్రికలు కొన్ని రాస్తున్నాయి. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఏదైతే పేకాట క్లబ్బులు ఇవన్నీ రాస్తున్నారు కదా. సో ఇంక 4 ఏళ్ళు ఇంకా పూర్తి వ్యతిరేకత పెరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది మరి. డెఫినెట్లీ. కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు విస్తృత సవాళ్ళకు మరి టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తే చూద్దాం. అది మీ నాయకుడి ఇంకా బాగుంటుంది. బట్ ఓకే, ఇది కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది, రెస్పాన్స్ ఎలా అవుతుందండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చారు ఇక్కడికి. సో చూద్దాం ఏం జరుగుతుంది, ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.